ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు. రోజుకు ఒక మిషనరీ జీవిత చరిత్ర. ఈరోజు మిషనరీ జాక్వెస్ మార్క్వెట్. జననం 1/6/1637, మరణం 18/5/1675, స్వస్థలం లావోస్, దేశం ప్రేస్, దర్శన స్థలం అమెరికా. నేను ఇతర దేశాలకు పంపబడుటకు అనుమతి పొందేదనా? నా చిన్నతనం నుండి అదే నా ధ్యేయమై ఉన్నది కదా అనే తలంపుతో 17 వయసులో బ్రెజిల్లోని జెయట్ కళాశాలలో ప్రవేశిస్తున్న మార్క్ యొక్క మనసు నిండిపోయి ఉన్నది. జాక్వెస్ మార్క్వెట్ 1637 సంవత్సరం బ్రెజిల్లోని లావోస్ లో జన్మించారు. 17 సంవత్సర వయసులో సొసైటీ ఆఫ్ జీసస్ చేరిన అతను సుమారు 12 సంవత్సరాల పాటు బోధింపబడి అభ్యాసం చేసి శిక్షణ పొంది తరువాత సెస్యుయేట్ మిషనరీ అయ్యారు. ఆ సమయంలోనే అతను తన జీవిత లక్ష్యం ఏమిటో నిర్ణయించుకున్నారు. కాగా 1665 సంవత్సరంలో తన కళాశాల చదువు ముగియబోతున్నప్పుడు అతను తన ఉన్నత అధికారిని ఇలా రాశారు: ఇంతకు మునుపు ఇంటిస్కు మిషనరీగా వెళ్లాలని నేను ఆశ కలిగి ఉన్నాను. అయితే ఇప్పుడు మీరు నన్ను ఏ దేశానికి పంపినా నేను సంతోషంగా వెళ్లెదను. జాక్వెస్ మార్క్వెట్ అమెరికాలోని స్థానిక ప్రజలకు మిషనరీగా వెళ్ళుటకు నియమించబడ్డారు. 1666 సంవత్సరంలో కెనడాలోని క్యూబెక్ ప్రాంతానికి వెళ్లిన మార్క్వెట్ అక్కడ తన మిషనరీ పనులను మొదటి మెట్టుగా స్థానిక భాషలను నేర్చుకొనడంలో మనసు నిలిపి అమెరికా యొక్క 6 స్థానిక మండలాలలో నిష్ణాతులయ్యారు. తరువాత 1668లో ఒట్టవా ఇంటియునల్ మధ్య జరుగుతున్న స్వార్థ సేవలలో కాల్డ్ డాన్ బాస్కోకు సహకారం అందించుటకు అతను సాల్సిట్ మార్క్ వెళ్లారు. అటుపిమ్మట సెయింట్ ఇగ్నేషియస్ లో కూడా తన సేవలు అందించారు. 1673 సంవత్సరంలో మిసిసిపి నది యొక్క మూలాలను అన్వేషించుటకు లూయిస్ జూలియట్ తో చేతులు కలిపారు. మార్క్వెట్ వారిరువురు ఒకే పనిలో భాగస్వాములైనప్పటికీ వారి యొక్క ఆశయాలు భిన్నమైనవి. ఏమనగా ప్రజల మధ్య స్వార్థ వ్యాపి చేయాలనేది మార్క్ యొక్క ప్రధాన ఉద్దేశమై ఉన్నది. తిరిగి వచ్చిన తరువాత 1677 సంవత్సరంలో అతను ఎల్నియస్ ఇంటిట్యూషనల్ మధ్య ఒక మిషనరీ స్థాపించాలను అనుకున్నాడు. శీతాకాలపు చలి అతన్ని ఆటంకపరిచినప్పటికీ వసంతకాలం నాటికి అతను ఆ ఇన్స్టిట్యూషన్ చేరుకోగలిగారు. కానీ తీవ్రమైన అనారోగ్యం అతని ఇంటికి తిరుగుముఖం పట్టేలా చేసింది. మధ్యంలోనే అతను ఒక నది ముఖద్వారం వద్ద తన తుద శ్వాసను విడువగా తరువాత ఆ నదికి పాస్టర్ మార్క్వెట్ అని అతని గౌరవార్థం పేరు పెట్టబడింది. ప్రియమైన వారలారా, స్వార్థను ప్రకటించుటకై మీరు కూడా ఆ మారుమూల ప్రదేశములకు వెళ్ళదరా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక.